అది మార్చి 11, 1907 సంవత్సరం. చాలా ప్రాముఖ్యత చెందిన న్యూయార్క్ టైమ్స్ అనేది సోల్ హ్యాస్ వెయిట్, ఫిజిషియన్ థింగ్స్ ఆత్మకు బరువు ఉంటుంది అని వైద్యుడు భావిస్తున్నాడు అనే ఒక సంచలనమైన హెడ్లైన్తో ఒక కథనాన్ని ప్రచురించింది. అసలు ఆత్మ అనేది ఉంటుందా? ఉంటే మనిషి చనిపోయాక శరీరం నుంచి ఆత్మ అనేది విడిపోతుందా? విడిపోతే ఆత్మకు ఎలాంటి భౌతిక రూపం ఉంటుంది? ఈ భౌతిక రూపం బరువు ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఒక వైద్యుడు మరణానికి సిద్ధంగా ఉన్న 6 రోగుల మంచాలను ఒక భారీ తూనిక యంత్రానికి అనుసంధానించాడు. ఇది చరిత్రలోనే అత్యంత వింతైన, చాలా వివాదాస్పదమైన ప్రయోగంగా నిలిచింది. ఇదే 21 గ్రామ్స్ ఎక్స్పెరిమెంట్, 21 గ్రాముల ప్రయోగం. ఇతని పేరు డాక్టర్ డంకన్ మెక్డగల్. ఇతను అమెరికాలోని హెవర్ హిల్ అనే నగరానికి చెందిన ఒక సాధారణమైన వైద్యుడు. మనిషికి ఆత్మ ఉంటుంది అని, అది భౌతిక స్థలాన్ని ఆక్రమిస్తుంది అని, దానికి బరువు కూడా ఉంటుంది అని అతను బలంగా నమ్మాడు. మరణించే క్షణంలో ఆత్మ శరీరాన్ని వీడినప్పుడు ఆ శరీరం బరువులో కొంచెం తగ్గుదల ఉండాలి అని అతను ఊహించాడు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి 1901లో ఒక రహస్యమైన ప్రయోగాన్ని ప్రారంభించాడు. మ్యాక్డగల్ తన ప్రయోగం కోసం ఒక ప్రత్యేకమైన మంచాన్ని తయారు చేయించాడు. ఇది అత్యంత సున్నితమైన పారిశ్రామిక త్రాసు. అంటే 1900 కాలంలో ఫెయిర్ బ్యాంక్స్ అనే కంపెనీకి సంబంధించిన బరువు మార్పును చూపించే స్కేల్. ఇది సుమారు 5.6 గ్రాముల బరువు మార్పును కూడా గుర్తించగలదు. అతను 6 రోగులను ఎంచుకున్నాడు. వీరిలో 4 క్షయవ్యాధితో అంటే టీబీతో బాధపడుతున్నారు. టీబీ రోగులను ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. మరణ సమయంలో వాళ్ళు చాలా నిశ్చలంగా ఎటూ కదలకుండా ఉంటారు. దీనివల్ల త్రాసులో ఎలాంటి కదలికలు, ఎలాంటి గందరగోళం లేకుండా ఖచ్చితమైన రీడింగ్ను తీసుకోవచ్చు. మ్యాక్డగల్ రికార్డుల ప్రకారం రోగి తుది శ్వాస విడిచాడు. ముఖ కండరాలు సడలిపోయాయి, అంటే దగ్గరకు పీకిపోయాయి. అదే క్షణంలో తూనిక యంత్రం యొక్క బ్యాలెన్స్ బారు ఒక్కసారిగా పడిపోయింది. అదేదో అదృశ్య శక్తి శరీరం నుంచి పైకి లేచినట్లుగా ఉంది. బరువు తగ్గుదల ఖచ్చితంగా 21.3 గ్రాములుగా నమోదైంది. ఇది మొదటి రోగి మరణించిన క్షణంలో నమోదైంది. ఇదే చరిత్రలో నిలిచిపోయింది. కానీ మిగిలిన 5 రోగుల ఫలితాలు గందరగోళంగా ఉన్నాయి. 2వ పేషెంట్ చనిపోయిన క్షణం మొదట బరువు తగ్గింది, తర్వాత ఇంకా ఎక్కువ తగ్గింది. 3వ పేషెంట్ మరణించిన 1 నిమిషం తర్వాత బరువు తగ్గింది. మెక్డగల్ దీన్ని లేజీ సోల్ అని సమర్థించుకున్నాడు. స్కేల్ లోపం, ఇతర కారణాల వల్ల 4వ, 5వ, 6వ పేషెంట్ల ఫలితాలు రికార్డ్ కాలేదు. కేవలం 1 పేషెంట్కి సంబంధించిన రికార్డులు మాత్రమే మెక్డగల్ సిద్ధాంతానికి సరిగ్గా సరిపోయాయి. దీన్ని మాత్రమే అతను హైలైట్ చేశాడు. మానవ ప్రయోగాల తర్వాత మ్యాక్డగల్ తన దృష్టిని కుక్కల వైపు మళ్లించాడు. అతను 15 కుక్కలను ఇదే యంత్రంపై పరీక్షించాడు. ఈ ప్రయోగం కోసం కుక్కలకు విషం ఇచ్చి చంపినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కుక్కలు చనిపోయినప్పుడు త్రాసులో ఏ మార్పు రాలేదు. ఇది అతని నమ్మకాన్ని బలపరిచింది. జంతువులకు ఆత్మ ఉండదు కాబట్టి బరువు తగ్గలేదు అని వాదించాడు. ఈ ప్రయోగానికి సంబంధించిన వార్త 1907లో ప్రచురించబడిన తర్వాత డాక్టర్ అగస్టస్ పి. క్లార్క్ అనే ఇంకొక ప్రముఖ వైద్యుడు ఈ ప్రయోగాన్ని పూర్తిగా ఖండించాడు. క్లార్క్ ప్రధాన వాదన ఏంటంటే బరువు తగ్గడానికి చెమటే కారణం, ఆత్మ కాదు అని. మరణించే సమయంలో ఊపిరితిత్తులు రక్తాన్ని చల్లబరిచే ప్రక్రియను ఆపేస్తాయి. దానివల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇలా పెరగటం వల్ల శరీరంలో ఉన్న తేమ చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది శరీరాన్ని సులభంగా 21 గ్రాములకు తగ్గేలా చేస్తుంది. కుక్కలకు ఎలాంటి చెమట గ్రంథులు ఉండవు కాబట్టి అవి బరువు తగ్గలేదు. ఇలా చాలా వాదనల తర్వాత క్లార్క్ వాదన అమెరికన్ మెడిసిన్ జర్నల్ ఆర్టికల్లో మే 1907లో ప్రింట్ అయింది. చివరకు క్లార్క్ వాదన గెలిచింది. శాస్త్రీయ సమాజం మెక్డగల్ వాదనను తిరస్కరించింది.
మానవ జాతి చరిత్ర అంతటా మరణం తర్వాత ఏం జరుగుతుందో సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ జీవితం ముగిసిపోవటం అనేది మానవ స్థితిలో ఒక భాగం. మన మరణ భయాలను తగ్గించడానికి చాలామంది మతవేత్తలు, మత పండితులు, అలాగే శాస్త్రవేత్తలు ఆత్మకు రుజువును కనుగొనటానికి ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకదు. సమాధానం దొరకపోవటమే సమాధానం అవుతుంది అని మానవ జాతి నిరాశ చెందక తప్పట్లేదు.